మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విధానంపల్లి పోస్ట్ పెన్నూరు మండలం గుడిమాలపల్లి మాది 7వ తేదీ పుటేలు పోయింది. పెన్నూరు మండలం పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చినాను. మేము పోయి అడిగితే మమ్మల్ని బెదిరించి మీ ముందు కేసు పెట్టి లోపల వేస్తామని సిఐ గారు అందరూ బెదిరిస్తున్నారు. మా చుట్టూ పోయినాయి, మాకు సమాధానం చెప్పేవాళ్ళు లేదు. పోలీసు వాళ్ళు రెస్పాన్స్ తీసుకోలేదు. గొర్రెలు మేపేవాళ్ళంటే అంత కేవలంగా చూస్తున్నారు. స్టేషన్ పోయినా కేవలంగా అంత కేర్లెస్గా మాట్లాడుతున్నారు. జీవాలు మేపేవాళ్ళంటేనే అంత ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు. పోయినా స్టేషన్లో కానీ బయటకు పోయా అనే లెక్కలో మాట్లాడుతూ ఉన్నారు. పెనూరు ఎస్ కానిస్టేబుల్ కూడా చెల్లి బయట పార్టీ కంప్లీట్ పోతే ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోవారా అని మాట్లాడినాడు. అంత దుస్థితి అయిపోయింది. గొల్లవాళ్ళు మాకు ఆస్తులు లేవు, ఏదో 4 గొర్రెలు మేపుకొని దాంట్లో జీవనం గడుపుతాము. మేము అడవిలో పాములు అనక వాన అనక వంగిడి అనక గుడి వేసుకొని నెత్తిన వెయ్యి అనక పూగులు అనక మీరే కావులు ఉండండి, మీరు బేగాలు వేసుకోండి, మీరు తెల్లారే దాకా మేల్కొంటే ముగ్గురు తెల్లారే దాకా మేల్కోండి అని మాట్లాడే దుస్థితి వచ్చింది. మీరు చుట్టూ సంపాదించినారే, మీరే కావులు కాసుకోండి అనే పరిస్థితి వచ్చింది మాకు. ఈరోజు పెళ్ళి వాళ్ళకి 3 దొరికినాయి ఇచ్చారు. ఆ 3 దొంగలు ఇచ్చినందుకు పట్టి అడిగితే పత్తి వచ్చి బయట వస్తుంది కదా. వాడు మంచివాడు అంత సంతలో ఎవడో పట్టుకున్నాడు, ఎవరిని అడగమంటారని సిఐ గారు మాట్లాడతారు. అంటే మా కడుపు ఎట్టగాలల్లా మా సొత్తు 24,000 నా పుట్టేది రొక్కంగా డబ్బు ఇచ్చి పట్టినాను. నా జీవాల్లో పుట్టింది కూడా కాదు. అది జీవాల పైకి ఇత్తనానికి అనేసి డబ్బు రొక్కంగా కట్టి 500 రూపాయల కాగితాలు 24,000 ఇచ్చి పట్టినా నేను. అది నా పరిస్థితి. నేను పేదోడు. మనపల్లి గ్రామ వాస్తవులు, పెన్మూరు మండలం, చిత్తూరు డిస్టిక్. మా గ్రామంలో కానీ గంగాధర నెల్లూరు మండలం కానీ ఎస్ఆర్పూర్ మండలం కానీ ఎదురుగుప్ప మండలం కానీ చాలా పొటేళ్ళు పోయింది. వీటి పైన ప్రతి స్టేషన్లోనూ ఎఫ్ఐఆర్ అయ్యింది. అయినా కూడా పోలీస్ స్టేషన్లో కూడా కానీ పోతే బాధ్యతలు పోతే ఏందయ్యా నీ పొటేళ్ళు నువ్వు చూసుకోవాలా, నీ కాపలా కాసుకోవాలా, నాకేదైనా అదే పనియా అని బాధ్యతలు పోయి కంప్లైంట్ పెట్టినా కూడా దానిపైన స్పందించిన అధికారులు లేదు. పోలీసు వాళ్ళు కానీ గ్రామంలో ఉండే వాళ్ళు సాక్షులు చెప్పినా కూడా పలానా వ్యక్తి పైన అనుమానం ఉందని చెప్తే కూడా దానిపైన కూడా స్పందించలే. వాడు చాలా మంచివాడు, మాకు నువ్వేమైనా చూసినావా, నువ్వేమైనా ఇది చేసినావా, వాడు చూసినట్టుగా మాకు సాక్ష్యాల సంబంధాలు చెప్పండి మీరు, మేము దానిపైన విచారిస్తాము అనేసి బాధ్యతలను కూడా బెదిరించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అయినా నిన్నటి దినం అనగా బంగారుపాలెం మండలం కేజీ సత్రంలో సంత వార సంత జరుగుతూ ఉంది. ఆ సంతలో కొన్ని గ్రామాల్లో పొట్టేళ్ళు పట్టుకొని పోయి మేకపోతులు పట్టుకొని పోయిన దొంగల్ని కొందరు అపెండర్స్ని కూడా పట్టుకున్నారు, గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుకొని వచ్చి గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్లో 2 పోతులు 1 పొట్టేళ్ళు దీన్ని అప్పగించినా కూడా ఎస్ఐ గారిని సిఐ గారిని అడిగితే మీరు పోలీస్ స్టేషన్లో మాకు సంబంధం లేదు, ఇది పూతలపట్టు మండలంలో ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళకి రికవరీ చేసినామనేసి సదూరు బాధ్యతల్ని బెదిరించినట్టుగా మేడం గారు చెప్పినట్టుగా బాధ్యతలు చెప్పారు. కాగా మేము విచారిస్తే ఇది గంగాధర నెల్లూరు జీడీ నెల్లూరు మండలంలో నెల్లేపల్లి గ్రామస్తులు ఇది నాది ఇది నీది అనేసి కొందరు ఆటోలు ఎక్కించుకొని కొడితే ఇదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ వీళ్ళు విచారిస్తే ఏదైనా ఉంటే మీకు ఏదైనా ప్రూఫ్ ఉంటే మేడం గారితో వచ్చి మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదు, ఎక్కడంతా మాట్లాడితే మీ పైన చర్యలు తీసుకుంటామని. కాగా ఈ గొర్రెల కాపారులు వాళ్ళు దానిపైనే జీవనాధారం చేస్తూ ఉన్నారు, దానిపైనే జీవిస్తూ ఉన్నారు, దానిపైనే ఆధారపడి ఉన్నారు. కానీ దాన్ని కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. తగు బాధ్యతలకు న్యాయం చేయగలిగిన అధికారులంతా కూడా తగు చర్యలు తీసుకొని విచారించి దొంగలు ఎవరు అనేసి కనిపెట్టి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకొని